నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు. వచ్చావా? ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. వేదాలు సైతాన్ వల్లిస్తది. చెప్పండి, పెట్టండి డిబేట్. ఎందుకు? చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షను చేయమని చెప్పి? ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు. నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. చేయండి రాజకీయాలు. ఆడోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లల్ని కడతారు. మొగుడు చచ్చి ముండి ఎడుతుంటే రంకు మొగుడు వచ్చి రాయించి కొట్టాడంటే ఇదిగో ఇలాగే. అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఈజీ అయిపోయింది, ప్రతి ఒక్కడు హిందువులు మాట్లాడేయచ్చు. మీరు ఒక్కటి పాటించి చచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మాట్లాడరనుకుంటున్నారా? నిన్నెవడు అడిగాడు? అన్ని అయిపోయినాయి. ఇంకా చివరాఖరికి లడ్డు ఒకటి మిగిలిందా, తిరుపతి లడ్డు. ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు మీరు. ఆంధ్రదేశానికి ఉన్న ఒక అదృష్టం అది తిరుపతి తిరుమల. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయాను. ఈ రోజు మీ రాజకీయం కోసం, మీ అస్తిత్వం కోసం, ఈ పెంట రాజకీయాల కోసం మీరు పట్టుకొని చేస్తారు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. 1000 కాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఇరకొట్టింది ఎవరు? ఎవరు? కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏది నోటుకొస్తే అది మాట్లాడగా. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిచేది లేదు. చెప్పలేదమ్మా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతాం. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం. దీనికి మీరు ఏమంటారు సార్? హిందువులందరూ బయటికి రండి. అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా? వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడతాడు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా, మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.